అందరికీ నమస్కారం. ముఖ్యంగా అనంత వెంకటరామరెడ్డి గారికి, తలారి రంగయ్య గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలన్నా. ఎందుకంటే ఈరోజు జరిగిన పెద్దారెడ్డి ప్రెస్ మీట్లో మీరు ఎవరు పాల్గొనలేదు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఇలాంటి ఫ్యాక్షనిస్ట్కి మీరు మద్దతు తెలపద్దని మేము కోరుకుంటున్నాం. నిన్న కూడా మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లలో కొన్ని మాటలు మాట్లాడారు. దానికి కూడా మేము ఆయన తరపు నుంచి మేము క్షమాపణ కోరుకుంటున్నాం. ఎందుకంటే బాధలో ఆ మాటలు మాట్లాడుతూ రావాల్సి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరికి జరగని అన్యాయం మా ప్రభాకర్ రెడ్డి గారికి జరిగింది, మా తాడిపత్రులు ఉన్న కార్యకర్తలు జరిగింది. అన్న ఇంట్లోకి వచ్చినాడు, ఫైనాన్షియల్లీ దెబ్బతీసినారు, అక్రమ కేసులు బనాయించినారు, జైలుకు పంపించినారు. దాదాపు 4,000 మంది కార్యకర్తల పైన దాడులు, అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించాడు. ఇవన్నీ చేసినాడు కాబట్టే పెద్దారెడ్డి పైన మా పోరాటం తప్ప ఇది వైసీపీ పార్టీకి సంబంధించేది కాదు అన్న. ఫ్యాక్షన్ వేరు, పార్టీ వేరు. ఫ్యాక్షన్ చేస్తా అనేది పెద్దారెడ్డి. అలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేయొద్దని చెప్పి మేము మాట్లాడుతున్నాం. పార్టీ మీరు వైసీపీ పార్టీ పరంగా మీరు ఎవరైనా మాట్లాడచ్చు, మేము దానికి ఏం అభ్యంతరం చెప్పాం. మీరు ఒకవేళ మీకు రాజకీయ పరంగా మాట్లాడినా కనుక మేము రిటర్న్గా కౌంటర్ ఇస్తాం, లేదంటే కనుక సరే నువ్వు వదిలేస్తాం. అంతేగాని ఫ్యాక్షన్ వేరన్నా, ఫ్యాక్షన్ వేరు. ఇతను ఫ్యాక్షన్ చేస్తా అన్న వ్యక్తి. ఇంతకుముందు పెద్దారెడ్డితో పాటు మీరు కూర్చొని ప్రెస్ మీట్లో మా పెద్ద ముందే మీకు ఫోన్ చేసి చెప్పినాడు. ఆ శివరామరెడ్డి అన్నకు మిగతా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాడు, అన్న ఇలాంటి వారికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారని. కానీ మీరు అప్పుడు ఎవరు వినలేదు. కాబట్టి మీరు ఫ్యాక్షన్కి మద్దతు తెలపద్దండి. ఈయన ఫ్యాక్షన్ చేస్తా అన్నాడు కాబట్టే గతంలో రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కనుక తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోలేదు. 75 మున్సిపాలిటీలో కేవలం తాడిపత్రులోనే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నా అంటే ఇక్కడున్న ప్రజలను అతను వద్దనుకున్నారు. ప్రజలు అతను వద్దనుకున్నాడు కాబట్టే మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాం. మేము కూడా మేము పార్టీకి వైసీపీ పార్టీకి మేము ఎగనెస్ట్ కాదు, మేము పెద్దారెడ్డికి మాత్రమే. ఎందుకంటే ఆయన వల్ల మేము చాలా మంది బాధపడ్డాం, చాలామంది ఇబ్బందులు పడ్డాం, ఎంతో మంది కుటుంబాలు పోగొట్టుకుని రోడ్డు పడ్డాం. కాబట్టి మేము అతనిపైన పోరాటం, అతనిపై చూసుకుంటాం తప్ప కానీ మేము వైసీపీ పార్టీ కానీ మేము ఏదే కానీ ఎప్పుడే కానీ మేము మాట్లాడాం. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఫ్యాక్షన్స్కి మీరు సపోర్ట్ చేద్దండి, ఇలాంటి వ్యక్తులు మీరు ఎంకరేజ్ చేద్దండి. పార్టీ వేరు, ఫ్యాక్షన్ వేరు. ఫ్యాక్షన్ చేస్తా అన్న వ్యక్తి మాత్రం సపోర్ట్ చేద్దండి. మరొకసారి ఏదైనా కానీ మా పెద్దన్న మీ గురించి మాట్లాడేందుకు మేము క్షమాపణలు కోరుకుంటున్నాం. బాధలో మాట్లాడారు తప్ప మరొకటి లేదు. దయచేసి ఇంకొకసారి ఇతను మాత్రం మీరు సపోర్ట్ చేయొద్దన్నా. ఇంకా ఆ ప్రెస్ మీట్లో కనుక పార్టీలో కనుక మీరు మాట్లాడిద్దండి. ఎందుకంటే ఇతను మాట్లాడినంత వరకు మీకు నష్టం తప్ప కానీ ఇంకోటి ఏమి ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.